ఎంజీరావు గారు, భారత్ నుంచి జమ్మూ కాశ్మీర్ని విడదీసే కుట్ర జరిగింది. ఆ కుట్రను భగ్నం చేసింది రష్యా అంటూ ఉంటారు. రష్యా తన వీటో పవర్ ద్వారా ఐక్యరాజ్య సమితిలో ఆ వీటో పవర్ ద్వారా రక్షించకపోతే ఖచ్చితంగా జమ్మూ కాశ్మీర్ మనకు దక్కేది కాదు అనే దానిలో వాస్తవం ఏంటి? ఎస్ అండి, ఒకప్పటి యుఎస్ఎస్ఆర్ తర్వాత రష్యా ఇప్పుడు ఐక్యరాజ్య సమితిలో యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్లో భద్రతా మండలి యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ అని ఒకటి ఉంటుంది. అందులో 5 దేశాలకు వీటో పవర్ ఉంటుంది అనమాట. ఈ వీటో పవర్ని ఒక్క దేశం యూజ్ చేసినా ఇంకా ఒప్పందం అమల్లోకి రాదు. మరి భారతదేశానికి వీటో పవర్ లేదు. భారత శత్రు దేశమైన చైనాకు ఉంది. ఇంకా భారతదేశానికి శత్రు దేశాలుగానే పరిగణించాలి బ్రిటన్ ఇప్పుడైతే ఓకే. అంతకుముందు ఈ బ్రిటన్ అదేవిధంగా ఫ్రాన్సు ముఖ్యంగా అమెరికా భారతదేశానికి వ్యతిరేకంగా వీటో పవర్ను ఉపయోగించాయి అనమాట. ఎప్పుడు పాకిస్తాన్కి సపోర్ట్ చేసే మొట్టమొదటిగా 1951లో పాకిస్తాన్కి జమ్మూ అండ్ కాశ్మీర్ విషయంలో సపోర్ట్గా అమెరికా బ్రిటన్లో వీటో పవర్ని ఐక్యరాజ్య సమితిలో ఒక తీర్మానం చేస్తాయి. ఆ తీర్మానాన్ని వీటో పవర్ ఉపయోగించి ఆపేసిన దేశమే యుఎస్ఎస్ఆర్. మొట్టమొదటిగా ఇండియాకి సపోర్ట్గా వీటో పవర్ను ఉపయోగించిందండి. తర్వాత 1957 నుంచి 1971 యుద్ధం వరకే 6 సార్లు వీటో పవర్ను ఉపయోగించి పాకిస్తాన్కి సపోర్ట్గా లేకుండా చేసేసింది. జమ్మూ అండ్ కాశ్మీర్ ఇండియాలోనే ఉండేటట్టు చేసింది. అంతర్జాతీయం చేయలేదు. యుఎస్ఎస్ఆర్ మనల్ని ఎంత అద్భుతంగా రక్షించిందో చెప్పాలి. తర్వాత 1962లో నెహ్రూ గోవాని స్వాధీనం చేసుకుంటారు. నెహ్రూ యుద్ధాలు చేయరు అంటారు. కాదండి, నెహ్రూ అక్కడ పోర్చుగీస్ ఆధీనంలో ఉండేది మన గోవా. మన దేశంలో లేదు స్వతంత్రం వచ్చిన. 1962లో నెహ్రూ సైన్యాన్ని పంపించి నేవీని పంపించి పోర్చుగీస్ యూరోప్ దేశాన్ని అక్కడ నుంచి తరిమేస్తారనమాట. అది 1962 గోవా వార్ అని చెప్పొచ్చు అనమాట. ఈ వార్ సమయంలో యూరోపియన్ దేశాలన్నీ కలిపి అమెరికా కలిపి ఐక్యరాజ్య సమితిలో తీర్మానం పెట్టి అవసరమైతే ఫోర్స్ ఉపయోగించైనా దాన్ని ఖండిద్దామంటే యుఎస్ఎస్ఆర్ దాన్ని వీటో చేస్తాయి. ఈ విధంగా గోవా మన చేతిలోకి వచ్చేస్తాయి. ఈ గుర్తుపెట్టుకోవాలి. 1971 బంగ్లాదేశ్ అవతరణ సమయంలో 1 నెలలోనే 3 సార్లు అక్కడ ఐక్యరాజ్య సమితిలో తీర్మానాన్ని ప్రవేశపెడితే అమెరికా బ్రిటన్ కలిపి ఫ్రాన్స్లు కలిపి ఏ విధంగా అసలు ఎట్టి పరిస్థితుల్లో బంగ్లాదేశ్లో ఇండియాని సెన్సూర్ చేద్దాం, నేరారోపణ చేద్దామని వీటో పవర్ని 3 సార్లు ఉపయోగించి యుఎస్ఎస్ఆర్ మనల్ని రక్షిస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ వీటో పవర్ను ఉపయోగించకపోతే మనం నేరస్తుల్లా నిలబడతాం అనమాట అంతర్జాతీయ సమాజం ముందు. అవసరమైతే అంతర్జాతీయ సైన్యాన్ని ఇండియా కూడా పంపొచ్చు. అంతటి దారుణం. అందువల్ల వీటో పవర్తో యుఎస్ఎస్ఆర్ మనల్ని రక్షించింది. తర్వాత 1999 కార్గిల్ వార్ సమయంలో కూడా రష్యా మన మీద వేగ వాలకుండా వీటో పవర్ను ప్రయోగిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే భారతదేశానికి వీటో పవర్ లేదు, కానీ రష్యాకున్న వీటో పవర్ వల్ల మనకు కూడా వీటో పవర్ ఉంది. ఎందుకంటే ప్రతి సందర్భంలో భారతదేశానికి ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది. మనకు తెలియకుండా ఏది జరిగినా ప్రపంచంలో రష్యా మన కోసం వీటో పవర్ను ఉపయోగిస్తుంది అనేది ఉంటుంది అనమాట. సో వీటో పవర్, రష్యా వీటో పవర్, భారత్ వీటో పవర్ అని చెప్పొచ్చు. కాబట్టి ఇండియాని ఈ రకంగా కూడా అంతర్జాతీయంగా అమెరికా బ్రిటన్ ఈ చైనా కుట్ర నుంచి ఎన్నోసార్లు రక్షించి బయటపడేసింది రష్యా వీటో పవర్. ఈ విషయంలో అద్భుతం. ఈ విషయంలో అయితే మనం రష్యా రుణం తీర్చుకోవడానికి కూడా మన దగ్గర ఏమీ లేదు.